నేను మీకు ప్రవచిస్తానండి, నువ్వు ర్యాప్చర్ అయ్యేంత వరకు ఏ మనుష్యుడు కూడా నీ ముందు నిల్చోలేనండి. నుంచోలేంటే నా మాటకు అర్థం తెలుసా? నుంచోలేంటే అర్థం ఏంటిది? వాళ్ళు ఎంత ట్రై చేసినా ఫెయిల్ అవుతూ ఉంటారు వాళ్ళు. చూడండి, సరదాగా పౌలు శిలను వీళ్ళు చంపేద్దామని చెరసలో తీసుకెళ్ళిపోయారు, అంతేనా? అది ఏ కాలం అండి? నిద్రపోయేటైనా. కానీ పౌలు శిల ఇద్దరు కలిసి ఏం చేశారండి? హలో, ఏం చేశారండి? ఒకరితోనే ఎంత గొప్ప అండి, ఇద్దరు విశ్వాసులు ఉంటే పరిస్థితి అక్కడ. They began to say, Hallelujah, Hallelujah, మహిమా నీకయ్యా. ఇద్దరు దేవుడు స్తుతిస్తా ఉన్నాడు. ఏమో తెలుసా? చెరసాలలో వారందరితో బంధకాలు నింపబడాయండి.